హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. లాస్ట్ సండే రికమెండేషన్ వీడియోలో మోస్ట్ డేంజరస్ మూవీస్లో అయినా నాకు అనిపించిన టాప్ 5 మూవీస్ అయితే పెట్టినా. ఇప్పుడు మోస్ట్ స్కేరీ మూవీస్ని అయితే ఇప్పుడు నాకు అనిపించిన టాప్ 5 మూవీస్ని అయితే ఇంకా ఈ వీడియోలో అయితే రికమెండ్ అయితే చేస్తున్నా. వీటిలో ఉన్న మూవీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో అయితే ఉంటాయి. ఈ వరల్డ్లోని టాప్ స్కేరీ మూవీస్ ఇవైతే ఆ రేంజ్లో అయితే హర్రర్ అయితే ఉంటాయి. ఈ మూవీస్లో అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో అయితే ఉంటుంది. ఇంకా వీక్ ఆర్డర్స్ పాస్ అంటే ఈ మూవీలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకా హర్రర్ మూవీ లవర్స్కి అయితే ఈ మూవీస్ అయితే పిచ్చెక్కిస్తాయి. ఆ రేంజ్లో ఉంటాయి ఒక్కొక్క మూవీ. ఇంకా లేట్ చేయకుండా ఇంకా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని అయితే చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇంకా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. నెక్స్ట్లో టాప్ 5లో ఉండేది అయితే టాక్ టు మీ. ఒక మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఈ మూవీలో అయితే ఒక కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక చెయ్యితో అయితే ఒక ఆట అయితే ఆడుతారు. ఎందుకంటే ఆ చెయ్యి పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతుంటే ఆత్మలు అయితే కానొస్తాయి. ఆ తర్వాత మూవీలో ఏం జరిగింది, ఇంకా మూవీలో స్టోరీ తర్వాత ఏమేం జరిగింది ఇవన్నీ అయితే మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఇంకా ఈ చేతులు పట్టుకొని వచ్చేటప్పుడు వచ్చే సీన్స్ అయితే ఉంటాయి కదా, అవి అయితే మాత్రం చాలా స్కేరీగా అయితే ఉంటాయి. ఇంకా దాని తర్వాత జరిగే సీన్స్ అయితే మాత్రం చాలా డేంజరస్గా అయితే ఉంటాయి. అండ్ మీకు మూవీ మొత్తం అయితే మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే మంచి స్కేరీ ఎలిమెంట్స్తో అయితే మూవీ అలాగ రన్ అవుతూ ఉంటుంది. ఇంకా స్కేరీ ఎలిమెంట్స్ అయితే మూవీలో చాలానే ఉంటాయి. దాంతోపాటు గోర్ ఎలిమెంట్స్ కూడా అయితే కొన్ని అయితే ఉంటాయి. ఇంకా బ్లడ్ సీన్స్ కూడా అయితే ఉంటాయి. కాబట్టి ఆర్ట్ వికెట్ పర్సెంట్ అయితే ఈ మూవీకి అయితే దూరంగా ఉండటమే అయితే బెటర్. ఈ మూవీ రన్ టైం చూసుకుంటే 1 hour 39 minutes దాకా అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో మంచి తెలుగు డబ్బింగ్తో అయితే అవైలబుల్గా అయితే ఉంది, చూసేయండి. ఇంకా టాప్ 4 ప్లేస్లో అయితే హెరిడేటరీ మూవీ అయితే ఉంది. ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఈ మూవీలో ఇద్దరు బ్రదర్ స్టోరీని అయితే చూపిస్తారు. అయితే వాళ్ళిద్దరు ఒక రోజు పార్టీకి వెళ్ళి వచ్చేటప్పుడు తన చిన్న బ్రదర్ అయితే చనిపోతాడు. ఆ తర్వాత మూవీలో వాళ్ళ మదర్ అయితే ఎలా అయినా మాట్లాడాలి అని అనుకుంటది. ఆ తర్వాత ఇంకా మూవీలో ఏం జరిగింది, ఇంకా దీనివల్ల వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ అయితే మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఈ మూవీలో హర్రర్ సీన్స్ అయితే ఉంటాయి, అదిరిపోతాయి. మెయిన్గా అయితే కొన్ని కొన్ని బ్లాక్ డ్రాప్ స్టోరీస్లో అయితే అదిరిపోతుంది. ఇంకా స్కూల్లో ఒక సీన్ అయితే వస్తుంది, అదైతే మాత్రం చాలా ఘోరంగా అయితే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత క్లైమాక్స్ సీన్స్ ఇవన్నీ అయితే మాత్రం మూవీలో చాలా అంటే చాలా హై ఫీలింగ్ ఇస్తాయి. అంతేకాకుండా చాలా స్కేరీగా కూడా అయితే ఉంటాయి. ఇంకా థ్రిల్లర్గా అలాగే స్కేరీ ఎలిమెంట్స్ పరంగా ప్రతి ఒక్కటి పరంగా ఈ మూవీ ఎలా చూసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా 2 hours రన్ టైం ఉన్నా కానీ మూవీ అయితే మనకి ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వదు. అంతేకాకుండా మనకి ఎక్కడ బోర్ లేకుండా మంచి మంచి జంప్ స్కేర్ సీన్స్తో అలాగే మంచి మంచి ఎలిమెంట్స్తో మూవీ అయితే ఎదిరిపోద్ది. ఇంకా మెయిన్గా ఈ పిల్లోడు కానొచ్చినప్పటి నుంచి అయితే మూవీలో ఒక రేంజ్లో అయితే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో మంచి తెలుగు డబ్బింగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా మన లిస్ట్లో టాప్ 3లో ది కంజూరింగ్ మూవీ అయితే ఉంది. ఇదైతే సింగిల్ పార్ట్ అయితే కదా, ఇది ఒక యూనివర్స్. ఇంకా దీంట్లో అయితే ఈ మూవీలో మొత్తం 4 పార్ట్స్గా అయితే వచ్చాయి. ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఈ మూవీ ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క స్టోరీ అయితే జరుగుతుంది. ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే ఫ్యామిలీ కొత్తగా ఒక ఇంట్లోకి అయితే వెళ్తుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో కొన్ని మిస్టీరియస్ థింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ ఒక టీంని అప్రోచ్ అయ్యి అలా హెల్ప్ అయితే తీసుకుంటుంది. దీని తర్వాత మూవీలో ఏం జరిగింది ఇదంతా మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఇంకా ఇది మొత్తం 4 పార్ట్స్ అని చెప్పారు కదా, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. మూవీ కొద్దిగా స్లోగా ఉన్నా కానీ మూవీలో ఉన్న జంప్ స్కేర్ సీన్స్ ఇవైతే మాత్రం చాలా బాగుంటాయి. ఇంకా ఈ మూవీ రన్ టైం చూసుకుంటే ఒక్కొక్క పార్ట్కి 1 hour 40 minutes దాకా అయితే ఉంటుంది. ఈ మూవీ లాస్ట్ పార్ట్ కూడా అయితే 2025లో అయితే వచ్చింది. అయితే అదైతే చాలా స్లోగా అయితే ఉంటుంది. కానీ ముందున్న ఈ 3 పార్ట్స్ అయితే మాత్రం అదిరిపోతాయి. ఇంకా ఈ మూవీ ఓటీటీ చూసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క లాంగ్వేజ్లో అయితే ఉన్నాయి. అండ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంది, అమెజాన్ ప్రైమ్లో ఉంది. అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క లాంగ్వేజ్లో అయితే ఉంది. ఇక మూవీలో ఉన్న జంప్ స్కేర్స్ ఇవైతే మాత్రం అదిరిపోతాయి. అండ్ మంచి హర్రర్ ఫిలిం చూడాలంటే దీని అయితే అసలు మిస్ అయితే అవ్వద్దు. జంప్ స్కేర్స్ అయితే అదిరిపోతాయి మూవీలో. అయితే హర్రర్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీని అయితే అస్సలు అయితే మిస్ అవ్వద్దు. ఇంకా మన లిస్ట్లో టాప్ 2లో అయితే ది నన్ మూవీ అయితే ఉంది. ఇది కూడా అది కంజూరింగ్ మూవీ ఫ్రాంచైజీలో ఒక పార్ట్. ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఇందులో పాడుపడిన ఒక చర్చ్ అయితే ఉంటుంది. దాంట్లో కొన్ని రోజుల నుంచి అయితే కొంతమంది నన్నులు అయితే చనిపోతూ ఉంటారు. అసలు దాంట్లో ఎందుకు చనిపోతారు, తర్వాత మూవీలో ఏం జరిగింది ఇవన్నీ అయితే మీరు అయితే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఇంకా మూవీ అయితే మాత్రం అదిరిపోతుంది. అసలు నేను చూసిన ఫస్ట్ హారర్ మూవీ వీటిల్లో అన్నిటికన్నా ఫస్ట్ చూసింది ఇదే. ఇంకా మూవీలో జంప్ స్కేర్స్ అయితే అదిరిపోతాయి. నేనైతే ఫస్ట్ చూసినప్పుడు అయితే నాకైతే ప్యాక్ అయిపోయాయి. మూవీలో ఉన్న జంప్ స్కేర్స్ ఒక్కొక్క రేంజ్లో ఉంటాయి. నేను చూసిన ఫస్ట్ హారర్ ఫిల్మ్ ఇదే, అంటే హాలీవుడ్ మూవీస్లో అన్నిటికన్నా నాకైతే అప్పుడైతే మాత్రం చాలా బాగా అయితే నచ్చింది. నేను ఎన్నిసార్లు చూసినా కానీ నాకైతే బోర్ అనిపించలా. దీంట్లో ఉన్న జంప్ స్కేర్స్ కానీ ఆ స్టోరీ టెల్లింగ్ కానీ ప్రతి ఒక్కటి అయితే అదిరిపోద్ది. ఇంకా ఈ మూవీ పార్ట్ 2 కూడా అయితే ఉంది, కాకపోతే అది కొద్దిగా స్లోగా అయితే ఉంటుంది. పార్ట్ 1 అయితే మాత్రం అదిరిపోద్ది. పార్ట్ 2లో కూడా జంప్ స్కేర్ సీన్స్ ఏవైనా అయితే బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ రన్ టైం చూసుకుంటే ఒక్కో దానికి 1 hour 40 minutes ఉంటుంది ఈ మూవీ కూడా.
ఈ మూవీ చూసుకుంటే జియో హాట్‌స్టార్‌లో మంచి తెలుగు డబ్బింగ్‌తో అవైలబుల్‌గా అయితే ఉంది. చెప్తున్నా కదా మూవీ అయితే మాత్రం అదిరిపోద్ది. మంచిగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. మూవీ అయితే మాత్రం మంచి కిక్ అయితే ఇస్తది మీకైతే. ఇంక మన లిస్ట్‌లో టాప్ 1లో ఉండేదైతే 'యానిబెల్'. ఇది కూడా 'కంజూరింగ్' ఫ్రాంచైజీలో ఒక మూవీనే. 'కంజూరింగ్' ఫ్రాంచైజీ అంటే అర్థం చేసుకోండి ఇంక ఏ రేంజ్‌లో ఉంటది. అది కాక టాప్ 1లో పెట్టినా. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే ఈ మూవీలో అయితే 'యానిబెల్' అనే ఒక బొమ్మ అయితే ఉంటది. అయితే ఆ బొమ్మ క్రియేట్ చేసిన వాళ్ళ కూతురు రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోద్ది. అయితే అప్పుడు వాళ్ళ కూతురు ఆత్మ ఆ బొమ్మలోకి తేలుతది. దీని తర్వాత మూవీలో ఏం జరిగిందైతే మీరు మూవీ చూసైతే తెలుసుకోవాలి. ఇంక లిటరల్లీ చెప్తున్నా కదా మూవీ అయితే అదిరిపోద్ది. ఇంక మొత్తం అయితే 3 పార్ట్స్ అయితే ఉంటాయి. 'యానిబెల్ క్రియేటర్' తర్వాత 'యానిబెల్ కమింగ్ టు హోమ్'. దీంట్లో మెయిన్‌గా అయితే 'యానిబెల్ కమింగ్ టు హోమ్' అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. ఆ మూవీలో అయితే మాత్రం ఇంక జంప్ స్కేర్స్ పరంగా అయితే మాత్రం అసలు అన్‌లిమిటెడ్‌గా అయితే ఉంటాయి. అసలు మూవీ రన్ టైమ్ మొత్తం మీద 2 అవర్స్ ఉంటే దాన్ని మొత్తం అయితే జంప్ స్కేర్‌తో నింపేస్తుంటారు మూవీలో. జంప్ స్కేర్స్ వరకైతే మాత్రం అసలు లోటే ఉండదు ఆ మూవీ పరంగా అయితే. ఇన్ కేస్ మీరు ఒక మంచి జంప్ స్కేర్స్ ఉన్న మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని అసలు మిస్ అయితే అవ్వద్దు. అయితే మీరు ఒక ఫ్రీక్వెన్సీ నుంచి రావాలి. ఫస్ట్ 'కంజూరింగ్' ఆ తర్వాత 'నన్' దాని తర్వాత ఈ 'యానిబెల్' మూవీ చూస్తే మీకైతే ఇంకా బాగుంటది. లేకపోతే 'యానిబెల్', 'కంజూరింగ్' తర్వాత ఈ రెండిట్లో 'నన్ను' గాని లేకపోతే 'యానిబెల్' ఈ రెండిట్లో ఏదైనా చూసేయండి. 2 అయితే మాత్రం అదిరిపోతాయి. అండ్ ఫ్రాంచైజ్ మొత్తం అయితే సూపర్‌గా అయితే ఉంటది. ఈ 'యానిబెల్' మూవీ అయితే మంచి తెలుగు డబ్బింగ్‌తో జియో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. ఇంకా ఈ లిస్ట్‌లో ఉన్న టాప్ 5 హారర్ మూవీస్. ఇంకా మీకు తెలిసిన బెస్ట్ హారర్ మూవీస్ ఏయైనా ఉంటే కిందైతే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ జోనర్‌లో మూవీస్ కావాలో కూడా అయితే కింద కామెంట్ చేయండి. ఆ జోనర్‌లో అయితే మూవీస్ అయితే సజెషన్ అయితే చేస్తా. ఇంక వీడియో అయితే. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే వీడియోకైతే లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.